హాయ్ ఫ్రెండ్స్, మనం వీడియో ద్వారా కేంద్ర ఆర్థిక సంఘం యొక్క విధి విధానాలు కొన్ని విషయాలు తెలుసుకొని అసలు ఆర్థిక సంఘం యొక్క విధులు, కేంద్రం దాని మీద ఏ విధంగా ఫోకస్ పెట్టింది, రాష్ట్రాలు ఆర్థిక సంఘం నుంచి ఏం కోరుకుంటున్నాయి, ఎలా ఉన్నది, దాని యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి అనేవి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో సుమారు 14వ ఆర్థిక సంఘం దాకా నేర్చుకుందాం. తదుపరి 15వ ఆర్థిక సంఘం, 16వ ఆర్థిక సంఘం గురించి మరొక వీడియోలో క్లుప్తంగా నేర్చుకుందాం. ఓకే. రాష్ట్రాలకు కేంద్రం నిధులను పంపిణీ చేయాలనే భావన బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఉన్నది. 1870లో లార్డ్ మెకాలే దీనికి అంకురార్పణ చేశారు. 1919, 1935 చట్టాలు రాష్ట్రాలకు మరిన్ని నిధులు, అధికారాలు బదిలీ చేశాయి. స్వతంత్ర భారతంలో 280వ అధికరణ కింద ఆర్థిక సంఘం ఏర్పడింది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో కేంద్రానికి ప్రధానంగా ఆదాయ, ఎక్సైజ్ పన్నుల ద్వారానే రాబడి సమకూరేది. రాష్ట్రాలకు భూమి శిస్తే ప్రధాన ఆదాయ వనరు. కాలక్రమంలో కేంద్ర రాష్ట్ర ఆదాయ లోట్లు పెరిగిపోయింది. 1989-90లో కేంద్ర ప్రభుత్వ ఆదాయ లోటు 7,000 కోట్లు, అన్ని రాష్ట్రాల ఆదాయ లోట్లు 4,450 కోట్లు. 2022-23 నాటి కేంద్రం లోటు 11 లక్షల కోట్లు, అన్ని రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వ ప్రాంతాల లోటు 1,25,000 కోట్లు. రాష్ట్రపతి 2024 ప్రారంభంలో 16వ ఆర్థిక సంఘాన్ని నియమించారు. 283 సెక్షన్ 3 రాజ్యాంగం అధికరణ ఆర్థిక సంఘాన్ని కొన్ని ముఖ్య విధులను నిర్దేశించింది. వాటి ప్రకారం నికర పన్నుల ఆదాయాన్నే కేంద్ర రాష్ట్రాల మధ్య పంచాలి. భారత సంచిత నిధి నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ను ఆర్థిక సంఘం అందించాలి. ఆర్థిక సంఘం విభాజ్య నిధిలో జమయ్యే నికర పన్ను వసూళ్లను కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి అవసరమైన సిఫారసులు చేస్తుంది. పన్నుల ఆదాయాన్ని అంటే ఆర్థిక సంఘం విభాజ్య నిధులు డివిజన్ ఫూల్ అంటే తనకి కేంద్రానికి వచ్చే ఆదాయాన్ని అంతటినీ కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి లేదు. కేంద్ర రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయంలో కూడా విభాజ్య నిధి అంటారు. ఏదైతే సపరేట్గా రాష్ట్రాలతో పంచుకుంటుందో అది మాత్రం విభాజ్య నిధి. దాంట్లోకి వచ్చే ఫండ్స్ మొత్తం అది కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి లేదు. దానిని విభాజ్య నిధి అంటారు. పన్నుల ఆదాయాన్ని రాజ్యాంగంలోని 1, 7 అధ్యాయంలో సూచించిన ప్రకారం పంపిణీ చేస్తారు. కేంద్రం వివిధ రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి ఆర్థిక సంఘం సిఫారసులు చేస్తుంది. 270-275 రాజ్యాంగ అధికరణలు సాధారణ, ప్రత్యేక గ్రాంట్ల పంపిణీని నిర్దేశిస్తాయి. తలసరి ప్రాతిపదికన రాష్ట్రాలకు ఉమ్మడి నిధులు, ప్రజాసేవలు సమానంగా లభించేలా చూడటం ఆర్థిక సంఘం విధి. భారత సంచిత నిధి నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ను ఆర్థిక సంఘం అందించాలి. పంచాయతీలు, పురపాలక సంస్థలకు నిధుల పంపిణీ కోసం రాష్ట్రాల సంఘటిత నిధులను పరిపుష్టం చేయాలి. ఆర్థిక సంఘం సిఫార్సులను కోర్టుల్లో సవాలు చేసే వీలు లేదు. ఆర్థిక సంఘం కార్యాచరణ నిబంధనావళిని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పొందుపరుస్తారు. 15వ ఆర్థిక సంఘం కార్యాచరణ నిబంధనలోని కొన్ని అంశాలకు విమర్శలకు లోనాయి. తన సిఫార్సులకు 1971 నాటిది కాకుండా 2011 జనగణనను ప్రాతిపదికగా తీసుకోవాలన్న సూచనపై పెద్ద వివాదమే రేగింది. అంటే కేంద్ర ప్రభుత్వం దానికి కొన్ని ఆర్థిక సంఘం నియమించేటప్పుడు వేటిని మాత్రమే పంచాలి, ఏ ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకోవాలనేది ముందుగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఆర్థిక సంఘానికి అందజేస్తుంది. ఆ అంశాల ప్రాతిపదికనే ఏ రాష్ట్రాలకి ఎంత పంచాలనేది మాత్రమే ఆర్థిక సంఘం సిఫార్సులు చేస్తుంది. భారత్లో మొదటి నుంచి కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపకంలో సమతూకం కొరవడింది.
ఆదాయం అంతటిని విభాజ్య నిధిలోకి తీసుకురావడం ద్వారా ఈ అసమతుల్యాన్ని సరిచేయడానికి 11వ ఆర్థిక సంఘం ప్రయత్నించింది. 11వ ఆర్థిక సంఘం విభాజ్య నిధులు అంటే ఏదైతే పంచుతామో ఆ నిధుల్లో 29.5% నిధులను రాష్ట్రాల వాటాగా నిర్ణయించింది. 12వ ఆర్థిక సంఘం విభాజ్య నిధిలో 30.5 నిధులను రాష్ట్రాల వాటాగా నిర్ణయించింది. అంటే కేంద్రం వాటా 69.5, రాష్ట్రాల వాటా 30.5. రాష్ట్రాల మధ్య వాటాలు నిర్ణయించేటప్పుడు జనాభా జనాభా భౌగోళిక విస్తీర్ణం, కోశపరమైన క్రమశిక్షణ, ఇతర ఆర్థిక అంశాలను పరిగణిస్తారు. పన్నెండవ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలను గమనిస్తే ఉత్తరప్రదేశ్కి 19.26, బీహార్కి 11, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు 7.356. 12వ ఆర్థిక సంఘం చైర్మన్ రంగరాజన్. చివరిగా గోవాకి 0.23, సిక్కింకి 0.227. తర్వాత 13వ ఆర్థిక సంఘం విజయ్ కేల్కర్. కేంద్రం వాటా 68%, రాష్ట్రాల వాటా 32%. రాష్ట్రాల మధ్య వాటా నిర్ణయించేటప్పుడు 4 అంశాలను పరిగణిస్తారు. ఒకటి జనాభా, 71 జనాభాకి 25% కేటాయించారు. విస్తీర్ణానికి 10% కేటాయించారు. కోశపరమైన క్రమశిక్షణ 17.5% కేటాయించారు. ఇతర ఆర్థిక అంశాలు 47.5% కేటాయించారు. ఇతర ఆర్థిక అంశాల్లో భాగంగా 47.5% కేటాయించారని చెప్పాం కదా. ఇతర ఆర్థిక అంశాల్లో భాగంగా జిఎస్డిపి వృద్ధి రేటు, తలసరి ఆదాయ వృద్ధి రేటు, పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానత మొదలైన వాటిని పరిగణిస్తారు. జనాభా విస్తీర్ణం అధికంగా ఉండి ఆర్థిక అంశాల్లో బలహీన రాష్ట్రాలకు అధిక నిధులు లభిస్తాయి. రాష్ట్రాల వారి కేటాయింపులు. 13వ ఆర్థిక సంఘం ఉత్తరప్రదేశ్కి 19.67%, బీహార్ 10.917%, ఆంధ్రప్రదేశ్ 6.937. అంటే చూడండి, 12వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కి 7.356, 13వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కి వాటా 6.937, గోవా 0.26, సిక్కిం 0.23. ఈ ఆర్థిక సంఘం 13వ ఆర్థిక సంఘం 2010 నుంచి 15 మధ్య కాలంలో సిఫార్సు అమల్లో ఉంటాయి. 12వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కు 7.36 కేటాయిస్తే 13వ ఆర్థిక సంఘం 6.937 కేటాయించింది. అంటే కేటాయింపులు తగ్గినట్టు మనం గమనించాలి. దీనికి గల కారణం రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధించుట. 14వ ఆర్థిక సంఘం గురించి డాక్టర్ వైవి రెడ్డి. 2015-20 మధ్యకాలంలో అంచనా వేసిన కేంద్రం పన్ను రాబడులు ఎంత అంటే కేంద్రానికి పన్ను రాబడుల ద్వారా 39,48,187 కోట్లు పరిగణించింది. బేస్ ఇయర్ ఏమో 2014-15. 2015 ఏప్రిల్ నుండి మార్చ్ 2020 వరకు సిఫార్సు అమల్లో ఉంటాయి. కేంద్రం వాటా 58%, రాష్ట్రాల వాటా 42%. అత్యధికంగా రాష్ట్రాలకు నిధుల కేటాయింపు జరిగింది. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఆధారపడటం తగ్గించి తమకు కేటాయించిన అధిక నిధులతో సత్వర పురోగతి సాధించవచ్చు. రాష్ట్రాల మధ్య పంపకాలను 5 అంశాల ఆధారంగా లెక్కించారు. 13వ ఆర్థిక సంఘం 4 అంశాలు లెక్కిస్తే 14వ ఆర్థిక సంఘం 5 అంశాలు పెంచింది. ఇంకో అంశం ఏంటంటే అది ఇప్పుడు దీంట్లో చూద్దాం. జనాభా 17.5%, జనాభా మధ్య పెరుగుదల 71 నుంచి 100 మధ్య పెరుగుదల 10%, భౌగోళిక విస్తీర్ణం 15%, అడవుల విస్తీర్ణం 7.5. ఆర్థిక అంశాలు అంతకుముందు ఉన్నదే, భౌగోళిక విస్తీర్ణం అంతకుముందు ఉన్నదే, తర్వాత జనాభా అంతకుముందు ఉన్నదే, పెరుగుదల అంతకుముందు ఉన్నదే, భౌగోళిక విస్తీర్ణం
అడవులు భౌగోళిక విస్తీర్ణం కాదు, అడవుల విస్తీర్ణం కొత్తగా యాడ్ చేసింది. 14వ ఆర్థిక సంఘం అడవుల విస్తీర్ణం కొత్తగా యాడ్ చేసింది. జనాభా భౌగోళిక విస్తీర్ణం అధికంగా ఉండి ఆర్థిక అంశాలు బలహీన రాష్ట్రాలకు అధిక నిధులు లభిస్తాయి. అనగా వెనుకబడిన పెద్ద రాష్ట్రాలకు అధిక ప్రయోజనం కలుగుతుంది. వేగంగా అభివృద్ధి వైపు పురోగమిస్తున్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు తగ్గుతాయి. చూడ ఉత్తరప్రదేశ్ 17.959, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వచ్చేసరికి విభజిత విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి 4.305, ఇది అంతకుముందు ఎగ్జామ్లు అడిగి ఉన్నారు. తెలంగాణకు 2.437, గోవా, సిక్కిం. సేవా పన్ను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని గుర్తించదు కాబట్టి ఈ పన్ను రాబడులను 28 రాష్ట్రాల మధ్య పంచడం జరిగింది. యూపీకి 18%, ఏపీకి 4.398, తెలంగాణకి 2.499, సిక్కిం 0.369. అధిక ప్రయోజనం పొందిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. నష్టపోయిన రాష్ట్రాలు యూపీ, బీహార్. ఇతర సిఫార్సులు: పంచాయతీల గ్రాంట్లు 2 లక్షల కోట్లు. పంచాయతీల గ్రాంట్లను 90% జనాభా, 10% భౌగోళిక ఆధారంగా పరిగణిస్తారు. మున్సిపాలిటీలకు గ్రాంటులు 87,143 కోట్లు. సబ్సిడీ భారం తగ్గింపు చర్యలు: పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం లోటు బడ్జెట్ సమస్య ఎదుర్కొంది. ప్రతి సంవత్సరం గ్రాంట్ రూపంలో వరుసగా మొత్తం 5 సంవత్సరాలు కలిపి లోటు భర్తీకి 22,113 కోట్లు గ్రాంట్గా లభిస్తుంది. 22,000 రెవెన్యూ లోటు గ్రాంట్కి 14వ ఆర్థిక సంఘం సుమారు 22,000 కోట్లు ఇచ్చింది. అదే ప్రస్తుతం నడుస్తున్నటువంటి 15వ ఆర్థిక సంఘం మాత్రం 30,000 కోట్లు ఇచ్చింది. మొత్తం 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర రాబడుల నుండి 1,69,969 కోట్లు లభిస్తాయి. ఏది 14వ ఆర్థిక సంఘ కాలంలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర రాబడుల నుండి మొత్తం 1,69,969 కోట్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి వైపరీత్య నివారణకు 2,429 కోట్లు కేటాయింపు. గుజరాత్, తెలంగాణ మిగులు బడ్జెట్ గల రాష్ట్రాలుగా గుర్తింపు. 14వ ఆర్థిక సంఘం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొదటిసారి అడవుల విస్తీర్ణం అంశమును పరిగణించింది. దీనివలన అడవుల విస్తీర్ణం అధికంగా గల రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయి. రాష్ట్రాలకు 42% నిధులు కేటాయింపు వలన సబ్స్టాన్షియల్ స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడటం తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాలకు రెవెన్యూ లోటును అంచనా వేసింది. 14వ ఆర్థిక సంఘం 11 రాష్ట్రాలకు రెవెన్యూ లోటును అంచనా వేసింది. కానీ 15వ ఆర్థిక సంఘం వచ్చేసేసి 17 రాష్ట్రాలకి రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేసింది. ఏపీలోని స్థానిక స్వపరిపాలన సంస్థలకు 8,650 కోట్లు కేటాయించింది. 14వ ఆర్థిక సంఘం ద్వారా అధిక గ్రాంట్లు పొందిన రాష్ట్రాలు: జమ్మూ కాశ్మీర్ 60,000 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ 40,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 22,000 కోట్లు. సెస్సులు: పన్నులకు తోడు సెస్సుల రూపంలోని కేంద్రం ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. సెస్సులు, సర్ఛార్జీలను విభాజ్య నిధిలో సెస్సుల ద్వారా వచ్చిన ఆదాయం, సర్ఛార్జీల వచ్చిన ద్వారా ఆదాయం విభాజ్య నిధిలో కలపరు. వీటిని ఆర్థిక సంఘం రాష్ట్రాలకి పంచండి అని చెప్పలేదు. విభాజ్య నిధిలో కలపకపోవడంతో రాష్ట్రాల నష్టం వాటిల్లుతుంది. 10 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మొత్తం పన్ను వసూళ్లలో సెస్సుల ద్వారా సమకూరిన వాటా 18%. 2022-23 నాటికి అది 20%కి చేరింది. ఆర్థిక సంఘం యొక్క విధులు: పన్ను రాబడులలో కేంద్ర రాష్ట్రాల మధ్య వాటా నిర్ణయించడం. దీన్ని వర్టికల్ డివల్యూషన్ అంటారు. అంటే 100 రూపాయలు వస్తే 58 రూపాయలు కేంద్రానికి, 42 రూపాయలు రాష్ట్రానికి. ఈ 42 రూపాయలని రాష్ట్రాల మధ్య పెంచాలి కదా, దాన్ని హారిజంటల్ డివల్యూషన్ అంటారు. రాష్ట్రపతి సూచించిన ఇతర అంశాలకు సిఫార్సులు అందించుట. ఈనాడు పేపర్లో న్యూస్ పేపర్లలో వచ్చిన దాన్ని ఒకసారి చూద్దాం. కేంద్ర రాష్ట్రాల మధ్య ప్రతి 5 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం పన్నులు, ఇతర ఆదాయాల్లో విభజించదగ్గ మొత్తాలను డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ పంచడానికి భారత రాజ్యాంగంలోని అధికారం 290 పడ్డది. తప్పు. 280 ప్రకారం 1951 నుంచి ప్రతి 5 ఏళ్లకు మారు ఆర్థిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తోంది. రాష్ట్రాల ఆర్థిక అవసరాలు తీర్చడానికి పన్ను ఆదాయాల్లోనే గణనీయమైన భాగం రాష్ట్రాలకు అందాలని ఆర్థిక సంఘాలు ఎప్పటికప్పుడు సిఫార్సులు చేస్తూ వచ్చాయి.
14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల రాష్ట్రాలకు ఇచ్చే నిధులు 32% నుంచి 42% పెంచింది. 15వ ఆర్థిక సంఘం దాన్ని 41% కుదించి 1% పన్నును కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు బదిలించాలని కేంద్రానికి సూచించింది. అయితే పేరుకు 41%గా పై కనబడుతున్నప్పటికీ వాస్తవానికి 31% నిధులు అందుతున్నాయన్నది బీజేపీయేతర రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. 41% కేటాయించినప్పుడు 31% అందుతున్నాయని బీజేపీయేతర రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఇది చూడండి, కొంత డేటా రాశాను. 2015-16లో మొత్తం పన్ను ఆదాయం 14 లక్షల కోట్లు, రాష్ట్రాలకి 5 లక్షల కోట్లు పంచుతుంది, అంటే 34%. ఈ విధంగా తనకు వచ్చిన ఆదాయంలో పంచుతుంది 34, 35, 35, 34, 36, 32, 29, 32. రీసెంట్గా చూసినట్లయితే మధ్యంతర బడ్జెట్ ఫిబ్రవరి 2024-25 మధ్యంతర బడ్జెట్లో కూడా 38 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని చెప్పి రాష్ట్రాలకు 12 లక్షల కోట్లు పంచుతుంది. అంటే అది 32%. అంటే బీజేపీయేతర రాష్ట్రాలు చెప్తున్నది నిజమే. పేరుకి 41%గా కనబరుస్తున్నప్పటికీ వాస్తవంగా 31%. అంటే కేంద్రం వద్ద అపారమైన ఆర్థిక వనరులు సమకూర్చుకునే అవకాశాలు ఉండగా రాష్ట్రాలకు ఆ వెసులుబాటు లేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఆదాయం పెంచుకునేందుకు రకరకాల సెస్సులు, సర్ఛార్జీలను విధిస్తోంది. వీటి ద్వారా వచ్చే రాబడిని రాష్ట్రంతో పంచుకోవడం లేదు. సర్ఛార్జీల, సెస్సుల ద్వారా కేంద్ర ప్రభుత్వం మొత్తం పన్నుల వాటాలు 20% మేర ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ఈ విధానాన్ని కొన్ని రాష్ట్రాలు కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక ఉగ్రవాదం అని పిలుస్తున్నాయి. అందువలన ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అరవింద్ పనిగరి అధ్యక్షతన ఏర్పడిన 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నుల వాటాను 41% నుంచి 51%కి పెంచాలని బీజేపీయేతర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.